ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని చారిత్రక బందరకోటలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో 4వ ప్రతిష్ఠ వార్షికోత్సవ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ వేడుకలో భాగంగా రెండో రోజు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శ్రీ హనుమత్ లక్ష్మణ సీతా సమేత కోదండరామస్వామి వారితో పాటు లలిత అమ్మవారు, గణపతి, ఆంజనేయ స్వామి వారికి స్నపతోనోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి సత్యానంద స్వామి వారి చేతుల మీదుగా బంగారు పథకాలు అందుకున్న 155 మంది మహిళలకు సామూహికంగా భగవద్గీత పారాయణ నిర్వహించడం విశేషంగా నిలిచింది. పారాయణంలో పాల్గొన్న గోల్డ్ మెడలిస్ట్ మహిళలకు ఆలయ చైర్మన్ మంత్రి కొల్లు రవీంద్ర సతీమణి కొల్లు నీలిమ సత్కారాలు నిర్వహించారు. దేవాలయ వార్షికోత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని, భక్తులంతా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కొల్లు నీలిమ కోరారు. 3 రోజుల మహోత్సవాలు సోమవారంతో ముగుస్తాయని ఆలయ ప్రధాన అర్చకులు మారుతి శివరవితేజ శర్మ తెలిపారు. 4వ వార్షికోత్సవం 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఇది 5వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఈ సందర్భంగా నిన్న, ఇవాళ, రేపు కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఈ రోజు విశేషంగా మన బందరు చుట్టుపక్కల నుంచి భగవద్గీత పారాయణం చేసిన వాళ్ళని, అంటే గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళని చిరు సత్కారం చేసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో వాళ్ళందరినీ కూడా పార్టిసిపేట్ చేయిస్తాం. అలాగే రేపు లాస్ట్ రోజు అండి. రేపు పొద్దున్న, సాయంత్రం కూడా కార్యక్రమాలు ఉన్నాయి. భక్తులందరూ కూడా వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకుని భగవంతుని ఆశీస్సులు తీసుకోవాలని కోరుతున్నాం. ఈ కోదండరామస్వామి ఆలయంలో నీలిమ గారి ఆధ్వర్యంలో జరిగిన భగవద్గీత పారాయణానికి అందరూ హాజరై చదవడం చాలా ఆనందంగా ఉంది. అందరూ కూర్చుని సంపూర్ణ భగవద్గీత చదవడం అనేది చాలా సంతోషంగా ఉంది. అందరికీను ఈ విధంగా మాకు చదివే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మన మచిలీపట్నంలో ఉన్నటువంటి బందరకోటలో వేంచేసి ఉన్న కోదండ రామాలయం స్వామి దేవస్థానంలో ఈరోజు సచ్చిదానంద స్వామీజీ వారి చేతుల మీదుగా బంగారు పథకాలు అందుకున్న మహిళా మాతలు, బాలబాలికలు కానీ ఈరోజు సంపూర్ణ భగవద్గీత పారాయణ చేయటం జరిగిందండి. ఈ రోజు ఇక్కడ 155 మంది మహిళా మాతలు కానీ, బాలబాలికలు కానీ, మగవారు కానీ అందరూ కూడా జాయిన్ అయ్యి ఈ సంపూర్ణ భగవద్గీత పారాయణలో పాల్గొన్నారండి. చాలా అత్యంత వైభవంగా జరిగింది. అందరికీ కూడా నీలిమ మేడం గారు వచ్చిన సభ్యులందరికీ కూడా చిరు సత్కారం చేసి సన్మానించారండి. అందరికీ కూడా అనంతరం స్వామివారికి హారతులు ఇచ్చి అందరికీ కూడా ప్రసాదాలు ఏర్పాటు చేశారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. బందరకోట రాజారత్నపురంలో వెంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో అత్యంత వైభవపేతంగా 4 సంవత్సరాలు దేవాలయం నిర్మించుకుని 5వ సంవత్సరంలోనికి అడుగు పెడుతున్న సందర్భంగా నిన్న, ఈరోజు, రేపు 3 రోజులు అత్యంత వైభవపేతంగా భక్తులందరి కోరిక మేరకు 4వ సంవత్సరం వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. నిన్న కార్యక్రమాలు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఇంకణధారణ కార్యక్రమాలు జరిగినాయి. ఈ రోజు 2వ రోజు ఉదయం ఏకకాలంలో మూల విరాట్లకు, ఉత్సవ విగ్రహాలందరికీ పంచామృతాలతో అభిషేకాలు, అలాగే 108 మంది మహిళా మాతలు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి చేతుల మీదుగా బంగారు పథకాలు సాధించిన వారితో భగవద్గీత పారాయణ కార్యక్రమం జరిగింది. అలాగే ఈ రోజు సాయంత్రం మహిళా మాతలచే కుంకుమార్చన, విఘ్నేశ్వర, రామ, లలిత హోమ కార్యక్రమాలు జరుగుతాయి. రేపు 3వ రోజు అతి ముఖ్యమైన రోజు. రేపు ఉదయం 8 గంటల నుండి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం కార్యక్రమాలు జరుపుకొని 4వ వార్షికోత్సవం సందర్భంగా మహాసుదర్శన యాగము, మధ్యాహ్నం 12 గంటలకు మహాపూర్ణాహుతి, అలాగే 12 గంటల 30 నిమిషాల నుండి గొప్ప అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. అలాగే రేపు సాయంత్రం 7 గంటల నుండి ఉత్సవ విగ్రహాలందరినీ ఏకకాలంలో ఊరేగింపుగా తీసుకుని గ్రామోత్సవం కార్యక్రమాలు జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమాలందరిలో భక్తజనులందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాల్లో స్వామివార్లను, అమ్మవార్లందరినీ దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. అలాగే మన దేవాలయంలో ప్రతి నెల సంకటహర చతుర్థి, విఘ్నేశ్వరునికి, రాముల వారికి జన్మ నక్షత్రం, పునర్వసు నక్షత్రం రోజున అభిషేకాలు, అలాగే లలితా అమ్మవారికి పౌర్ణమి రోజున అభిషేకాలు, కుంకుమార్చన, ఆంజనేయ స్వామి వారికి అమావాస్య రోజున అభిషేకాలు, తమలపాకులతో పూజా కార్యక్రమాలు, అలాగే విశేష ఉత్సవ కార్యక్రమాలు కూడా